ఈ నడుమ మనుషుల మీద కోతులు కుక్కల దాడులు బాగా కామన్ అయిపోయినాయి. అవి గర్వడి రోజుంటే అదే పెద్ద ముచ్చట అన్నట్టు తయారైంది ఈ నడుమ. అయితే ఆ అలవాట్ల భాగంగా ములుగు జిల్లాలో ఉండే ఒక ఆయన మీద కోతుల గుంపు దాడి చేసి చేతులు కాళ్ళు చెవుల కాడికెళ్ళి పట్టి పీకినాయట. మరి కరిసినాయి కానీ ఆడికి ఇడిచిపెట్టి పోవాలి కదా. కానీ అన్న చెవును కొబ్బరి ముక్కను కొరికినట్టు కొరికి ఎత్తుకపోయిందట ఓ కోతి. అయ్యో అంటే 6 నెలల శని చుట్టుకున్నట్టే అయిందట దావకాన బెడ్ మీదున్న గీ అన్నకు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్లో ఉంటాడట రాజు అనే గీ 38 ఏండ్ల అన్న. ఈ అన్నోళ్ళ పక్కింటి వెనక మందారం చెట్టుకు ఓ కోతి పిల్ల చిక్కిందట. అయితే ఆ పిల్ల కోతిని కాపాడదామని కట్టెబెట్టి తీయబోయిందట. గంతే కాపాడబోతుందని తెలియక అపార్థం చేసుకొని ఓ పెద్ద కోతి వచ్చి మీద పడి కస్స కస్స కరిచిందట. మా ఇంటి పక్క మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో మాందార చెట్టు మధ్యలో చిన్న కోతి పిల్లి ఇరికింది. దాన్ని తీయడానికి నేను కట్టె పట్టుకొని పోయినా. పోతే ఒక పెద్ద కోతి వచ్చి నా మీద చెవు మొత్తం కొరికి పారేసింది. వట్టిగా గరసుడే కాదు కొబ్బరి కుడుకని కొరికినట్టు కటుక్కున కొరుక్కొని పోయిందట అన్న ఎడమ చెవును. ఇక జూడు పాపం కొరికి ఎత్తుకపోయి నవిలి తిన్నదో ఎడన్నా వడేసిందో మళ్ళా దొరకలేదట కొరికిన చెవి. పాపం రక్తం కారుతుంటే ఊరోళ్ళు ఉరికొచ్చి దవాఖానకు పట్టుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించురు. మరి కోతులు చల్లకుండా కరిచి ఊకోవాలి కానీ ఇట్లా చెవులు ముక్కులు ఊసొచ్చేదాకా కొరుకుడేంది? కొరికితే ఊసొచ్చిన చెవును ఎత్తుకపోవడు ఇక్కడిది. పాపం అయినా ఈ కోతులు మరీ వైలెంట్ గా తయారవుతున్నాయి నడమ ఎట్లయినా అని చెవును కొరక్కపోయిన కేశవాపూర్ కోతుల ముచ్చట్నే టాక్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అవుతుందట. ఆ కోతులు చాలా చాలా గుంపులుగా కోతులు ఉన్నాయి. ఒక 50-60 కోతులు ఉన్నాయి. ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు. అసలుకి గ్రామ పంచాయతీ లేదు, సర్పంచ్ లేడు, ఎవ్వరు లేరు, ఎవ్వరు పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ మీరన్నా కొంచెం ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఏందో ఈ నడమ మనుషులు కనబడితే పాపం ట్రంప్ సారుకు అమెరికాలో ఇండియాలు కనబడితే కంట్లో పెట్టుకున్నట్టే పగ పెట్టుకొని కరుస్తున్నాయి కోతులు కుక్కలైతే. మరి ఏం మాయరోగం దాపురమైందో ఏమో వాటికి అనుకుంటున్నారట పబ్లిక్ అంతా.